గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో మనకైతే సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అయినాయి కదా. ఎవరైనా అప్లై చేసుకోకపోతే సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ అప్లికేషన్ వీడియో కూడా ఉండే. సో డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి ఇన్స్టాగ్రామ్ ఐడికి, నేను రిప్లై ఇస్తాను కంపల్సరీ. ఎవరెవరైతే సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళు సర్టిఫికేట్ ఆల్రెడీ లాగిన్ అవుతుంది, పేమెంట్ అవుతుంది, సర్టిఫికేట్లు కూడా అప్లోడ్ చేస్తే సబ్మిట్ అవుతుంది. సో మీరు కొంచెం చూసుకోండి అది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఎస్పెషల్లీ నేను ఎంఎడ్ అండ్ ఎంపీఈడి వాళ్ళ కోసం ఈ వీడియో చేద్దామని చెప్దామని అనుకున్నా. ఎంఎడ్ ఎవరైతే ఉన్నారో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, బీఈడీ చేసిన వాళ్ళు ఎంఎడ్ చేస్తారు, మాస్టర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ బీపీఈడీ చేసిన వాళ్ళు, పీఈటీ సార్ ఉంటారు కదా ఫిజికల్ ఎడ్యుకేషన్, సో వాళ్ళు బీపెడ్ చేసిన వాళ్ళు ఎంపెడ్ చేస్తారు, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. వీళ్ళకి ఫస్ట్ పేజ్లో అలాట్మెంట్ అనేది ఉండదు, ఓకేనా. ఎంపీఈడీ అండ్ ఎంఎడ్ వాళ్ళకి వీళ్ళు చాలామంది నేను ఎన్నో మెసేజ్కి రిప్లై ఇచ్చినా మళ్ళీ డౌట్స్ అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పిన ఈ ఎంఎడ్ అండ్ ఎంపీడీ వాళ్ళకి సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, సెకండ్ పేజ్లోనే మీకు అప్రూవ్స్ అవుతాయని. అండ్ చాలామందికి ఇప్పుడు అప్రూవ్స్ అవుతున్నాయి. ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎంపీడీ అండ్ ఎంఎడ్ వాళ్ళు ఫస్ట్ పేజ్లో వాళ్ళకి అప్రూవ్ కాలే, ఫస్ట్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలే. సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకుంటారు అక్టోబర్ 1 నుంచి 4 వరకు. దాని గురించి మీరు కావాలంటే సిపిగేట్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా కాల్ చేయండి. బికాస్ లాస్ట్ 2 years నుంచి చూస్తున్నా కదా, వాళ్ళు అప్పుడే పెట్టుకున్నారు. సెకండ్ పేజ్ అలాట్మెంట్లోనే మీకు అలాట్మెంట్ అవుతుంది. అంటే నార్మల్ అందరికీ సెకండ్ పేజ్, మీకు మాత్రం సెకండ్ పేజే ఫస్ట్ పేజ్, ఎందుకంటే మీరు ఫస్ట్ పేజ్లో పెట్టుకోలేరు వెబ్ ఆప్షన్స్. ఎంఎడ్ అండ్ ఎంపీఈడి వాళ్ళకి అప్రూవ్డ్ అనేది అవుతుంది, అప్రూవల్స్ అవుతున్నాయి. మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. అండ్ ఇంకోటి వెబ్ ఆప్షన్స్ అక్టోబర్ 1 నుంచి 4 వరకే పెట్టుకోవాలి. మీకు సెపరేట్ అనేది ఇయర్ కదా, సెకండ్ పేజ్లో అందరితో పాటు మీరు కూడా పెట్టుకుంటే సెకండ్ పేజ్లో అలాట్మెంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, అక్టోబర్ 1 to 4 మళ్ళీ కొంతమంది అడుగుతారు, ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, ఫస్ట్ పేజ్లో వెరిఫైడ్ అప్రూవ్డ్ అయిన వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ పేజ్లో అప్రూవ్ అయిపోయింది, సీట్ అలాట్మెంట్ కూడా అయింది. సెకండ్ పేజ్ ట్రై చేస్తే డైరెక్ట్ అక్టోబర్ 1 to 4 వెబ్ ఆప్షన్స్ పెట్టుకో, రిజిస్ట్రేషన్స్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్. ఫస్ట్ పేజ్లో అప్రూవ్డ్ వెరిఫైడ్ అయిపోయింది, వెబ్ ఆప్షన్స్ పెట్టినా సీట్ అనేది అలాట్మెంట్ కాలేదు. సెకండ్ పేజ్లో డైరెక్ట్ అక్టోబర్ 1 to 4 వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ పెట్టుకో. సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్ 27 వరకు లాస్ట్ డేట్. ఎవరికి అంటే అసలు మొత్తానికే ఫస్ట్ పేజ్లో ఏం రిజిస్ట్రేషన్ చేసుకోకుండా రివాల్యుయేషన్లో పాస్ అయిన వాళ్ళు, సప్లీలో పాస్ అయిన వాళ్ళు, ఇన్స్టాంట్ సప్లిమెంటరీ రాసిన వాళ్ళు, టీసీలు లేక ఓపెన్ డిగ్రీ రిజల్ట్స్ లేట్ అయ్యి ఫస్ట్ పేజ్ మిస్ అయిన వాళ్ళు, రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. అది చేసుకొని సబ్మిట్ చేస్తే ఒక 2 daysకి 3 daysకి 27 వరకు అప్రూవ్ అయిపోతుంది. 27 వరకు అక్టోబర్ 1 నుంచి వెబ్ ఆప్షన్స్ కదా, 28, 29, 30 వరకు కూడా అప్రూవల్స్ అయితే అందరికీ. కరెక్ట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి, మీ టీసీలు కానీ మెమోలు కానీ 10th ఇంటర్ డిగ్రీ మెమోస్ క్లారిటీగా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. అండ్ డిగ్రీ లాంగ్ మెమోస్, ప్రొవిజనల్ కన్సాలిడేటెడ్ మెమోస్, లేకపోతే సెమిస్టర్ వైజ్ మెమోస్ కంపల్సరీ అప్లోడ్ చేయండి. 5th సెమ్ 6th సెమ్ సెమిస్టర్ వైజ్ మెమోస్ రాకపోతే ఆన్లైన్ ప్రింట్ కూడా అప్లోడ్ చేయండి. అండ్ టీసీ అనేది కంపల్సరీ, 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీ, క్యాస్ట్ ఇన్కమ్ కంపల్సరీ, క్యాస్ట్ ఎప్పుడైనా పర్లేదు, ఇన్కమ్ లేటెస్ట్ ఉండాలి 2024ది. ఆధార్ కార్డ్ కంపల్సరీ పెట్టాల్సిందే. ఇవన్నీ సబ్మిట్ చేసి సర్టిఫికేట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. మీతో కాకపోతే మీ సేవకి వెళ్తే వాళ్ళు చేస్తారు, లేదంటే ఫోన్లో చేసుకునే అంత ఉంది అంటే మీరు చేసుకోవచ్చు, ఫోన్లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్ సెకండ్ పేజ్ ఎట్లా పెట్టాలని కూడా చాలామంది అడుగుతున్నారు. ఎట్లా పెట్టాలి అంటే ఫస్ట్ పేజ్లో మొత్తానికే సీట్ రాని వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేవి మొత్తం ఇవ్వండి. ఫస్ట్ పేజ్లో నీకు సీట్ రాలేదు అంటే సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వాలి. మీ ర్యాంక్కి ఏ యూనివర్సిటీ వస్తుందని అక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని ఫస్ట్ పేజ్ ఉంటుంది వెబ్సైట్లో, అది ఓపెన్ చేసి మీరు ఎక్కడ చదవాలనుకుంటారో ఆ కాలేజ్ ఓపెన్ చేస్తే మీకు అందులో ఫస్ట్ పేజ్లో నీ కేటగిరీలో ఆ కాలేజ్లో ఏ ర్యాంక్ వాళ్ళకి సీట్ వచ్చిందని నీకు అర్థమైపోతుంది. అప్పుడు నువ్వు కంపేర్ చేసుకోవచ్చు, మరి నా ర్యాంక్కి ఈ కాలేజ్లో సీట్ వస్తుందా సెకండ్ పేజ్లో అని కంపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ నీకు రాదు అనుకుంటే ట్రై అయితే చేయాలి, క్యాంపస్లు పెట్టుకోవాలి, లాస్ట్ ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజెస్ కూడా పెట్టుకోవాలి. సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చిన వాళ్ళు, సబ్ క్యాంపస్ వచ్చిన వాళ్ళు మెయిన్ క్యాంపస్కి వెళ్ళాలనుకుంటే మెయిన్ క్యాంపస్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోవాలి. లేదంటే సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చిన వాళ్ళు రెగ్యులర్గా ట్రై చేసుకోవాలి. మొత్తానికి సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి, మొత్తం క్యాంపస్లని పెట్టి ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజెస్ కూడా పెట్టుకోవాలి. థర్డ్ పేజ్ ఉంటుంది, ఫైనల్ పేజ్ సార్ చెప్పిండు, ఫైనల్ పేజ్ ఉంటుంది. సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత ఇక మూడోది ఫైనల్ పేజ్ ఉంటుంది అని చెప్పిండు. కానీ ఎందుకు ఇప్పుడు సెకండ్ పేజ్ అనేది ఇలానే ఫైనల్ పేజ్లో సీట్ రాకపోతే ఏరే గ్యాప్ వస్తుంది, మళ్ళీ సెకండ్ పేజ్లోనే సీట్ రావాలి కంపల్సరీ. అండ్ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే లాస్ట్ తీస్తారన్న అని కొంతమంది అన్నారు. అట్లా ఏమి ఉండదు. వెబ్ ఆప్షన్స్ అనేవి ప్రిఫరెన్స్ వైజ్ పెట్టుకోవాలి. నువ్వు 10 వెబ్ ఆప్షన్స్ పెడితే ఫస్ట్ ప్రిఫరెన్సే చూస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్లో సీట్ రాకపోతేనే సెకండ్ ప్రిఫరెన్స్కి వెళ్తారు, సెకండ్ ప్రిఫరెన్స్లో రాకపోతేనే థర్డ్ ప్రిఫరెన్స్కి వెళ్తారు. లైన్ వైజ్ చూసుకుంటూ వస్తే ఏది నీకు వస్తుందో అది ఇస్తారు. ఒకవేళ 10 ఏ సీట్ రాకపోతే సీట్ అలాట్ కాదు. అందుకోసం మీరు ర్యాంక్ ఎక్కువ ఉంటే ఎక్కువ మొత్తం ప్రైవేట్ మొత్తం పెట్టండి, కాలేజెస్ ప్రిఫరెన్స్ వైజ్ పెట్టండి. ఫస్ట్ ఎక్కడ నువ్వు చదవాలనుకుంటున్నావు, ఎక్కడెక్కడ చదవాలనుకున్నావు క్యాంపస్లు లేదా గవర్నమెంట్ కాలేజ్ పెట్టి లాస్ట్ ప్రైవేట్ కాలేజ్లో అన్నీ యాడ్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ ప్రిఫరెన్స్ వైజే చూస్తారు. నువ్వు 20 వెబ్ ఆప్షన్స్ పెట్టినా డైరెక్ట్ నీకు 20 వెబ్ ఆప్షన్ ఇవ్వాలి, అట్లా ప్రిఫరెన్స్ వైజ్ ఇస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి పెట్టినా, సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి పెట్టినా ప్రిఫరెన్స్ వైజ్ చూస్తారు. నీ ర్యాంక్ ఏంది, నీ కేటగిరీ ఏంది, అక్కడ ప్రిఫరెన్స్ వైజ్ చూస్తారు. అందుకోసమే ఫస్ట్ పేజ్లో సీట్ రాని వాళ్ళు, కొంచెం ర్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇస్తే బెటర్ మీకు, ఓకేనా. అండ్ ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు మీకు ఆ సీట్ నచ్చకపోతే సెకండ్ పేజ్లో
ఎక్కువ వెబ్ ఆప్షన్స్ కాదు, మీకు ఎక్కడ చదవాలనుకుంటే అదే ఇవ్వండి వెబ్ ఆప్షన్. సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇస్తే వేస్ట్. అలాట్మెంట్ సెకండ్ పేజ్లో అలాట్మెంట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ పేజ్లో సీట్ అలాట్మెంట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అవుతుంది. అందుకోసమే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అనేది చూసి పెట్టుకోండి. ఎక్కడెక్కడ నువ్వు చదవాలనుకుంటున్నావో నీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజీలో పెట్టుకోండి. కొంతమంది కమెంట్ పెడితే నవ్వొస్తుంది, సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయినాక సెకండ్ పేజ్ సీట్ నచ్చకపోతే ఫస్ట్ పేజ్లోకి వచ్చా అంటారు. సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయితే నచ్చకపోతే నువ్వు ఎందుకు పెట్టినావు వెబ్ ఆప్షన్? సెకండ్ పేజ్లో నీకు నచ్చని కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడం నీ తప్పు. అందుకే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లో నీకు ఎక్కడెక్కడ వెళ్ళాలనుకుంటున్నావో ఫస్ట్ పేజ్ సీట్ కాలేజ్ నచ్చకపోతే దానికంటే మంచి కాలేజీలు, దానికంటే బెటర్ కాలేజీలు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అలాట్ అయితే పో, అలాట్ కాకపోతే ఫస్ట్ పేజ్లో జాయిన్గా. ఫస్ట్ పేజ్లో మొత్తానికే సీట్ రాని వాళ్ళు, లేదంటే సెకండ్ పేజ్లో ఫస్ట్ టైం సీట్ పెట్టుకుంటున్న వాళ్ళు, ర్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళు, 1500, 2000, 3000 ర్యాంక్ ఉన్న వాళ్ళు, మీరు క్యాంపస్లతో పాటు కంపల్సరీ ప్రైవేట్ కాలేజీలు అన్నీ పెట్టుకోండి. ఎందుకంటే సెకండ్ పేజ్లో కూడా సీట్ రాకపోతే ఏం చేయలేం. మళ్ళీ థర్డ్ పేజ్లో వస్తుందో రాదో కూడా డౌటే. బికాస్ ఫస్ట్ పేజ్లోనే అన్ని సీట్స్ నిండిపోతాయి, సెకండ్ పేజ్లో ఇంకా 90% నిండిపోతాయి. ఇక థర్డ్ పేజ్లో ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్ వస్తుంది, అంతకు మించి ఏముండదు. అందుకే సెకండ్ పేజ్లో అలాట్మెంట్ అయ్యేలా చూసుకోండి. ఇంతకు మించి చెప్పేది ఏం లేదు. అండ్ ఎంఎడ్ ఎంపీడీ వాళ్ళకి కూడా మీకు సెకండ్ పేజ్లోనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, అలాట్మెంట్ అవుతుంది. కావాలనుకుంటే సిపికి హెల్ప్లైన్ నెంబర్స్ కాల్ చేసి సార్ ఎంఎడ్ నేను, ఎంపీడీ నేను, మాకు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి అని అడగండి. ఇప్పుడు ఆల్రెడీ అప్రూవ్డ్ అవుతున్నాయి, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసే కొంతమంది అప్రూవ్డ్ అయింది అని. మీరు కూడా చెక్ చేసుకోండి ఎవరైనా ఎంఎడ్ అండ్ ఎంపీడీ వాళ్ళు ఉండే. సో అంతే, ఇప్పుడు అంతకుమించి చెప్పేది ఏం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకోండి. డౌట్ ఉంటే రిజిస్ట్రేషన్లోకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇఫ్ ఇన్ కేస్ యూ కెన్ టెక్స్ట్ మీ, ఐ విల్ డెఫినెట్లీ రిప్లై ఫర్ యూ. అంతే, డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. సైనింగ్ ఆఫ్. హాస్టల్ గురించి ఇన్ఫర్మేషన్, హాస్టల్ స్టార్ట్ అనేది కొంచెం టైం పడుతుంది. సెకండ్ పేజ్ అయిపోయాక అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్, పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఇంకా వెళ్ళిపోలే, వాళ్ళకి ఇంకా సెమిస్టర్ నడుస్తుంది. పీజీ సెకండ్ ఇయర్ అయిపోవాలి, ఫస్ట్ ఇయర్ కూడా అయిపోవాలి. ఫస్ట్ ఇయర్స్ సెకండ్ ఇయర్కి వెళ్ళాలి. మళ్ళీ మీకు వేకెంట్ కావాలంటే మీకు నవంబర్ వరకు స్టార్ట్ అవుతుంది హాస్టల్లో. అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయితే మీకు మెసేజ్లు వస్తాయి. అండ్ కేయూ వాళ్ళు, టీయూ వాళ్ళు, ఓయూ వాళ్ళకి మెసేజ్లు వస్తాయి. ఓయూ వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఓయూ కాకుండా మిగిలిన యూనివర్సిటీస్ వాళ్ళకి మీకు నోటీస్ రిలీజ్ చేస్తారు, మీకు అప్డేట్ వస్తుంది, మెసేజ్ కూడా వస్తుంది. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆఫ్టర్ దసరా హాలిడేస్ అన్నీ జరుగుతాయి. హాస్టల్ అప్లికేషన్స్ ఇప్పుడు ఏమి ఉండవు. ఏమన్నా ఉంటే అప్డేట్ ఇస్తాను నేను కంపల్సరీ మీకు, ఓకేనా? అంతకుమించి ఏం లేదు. హాస్టల్కి మాత్రం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒక 8000, 9000, 10,000 చెప్పిన కదా, డబ్బులు అయితే ఫిక్స్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ పేజ్లో టీసీ ఇచ్చినోడు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ సెకండ్ పేజ్లో అలాట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు నువ్వు ఫస్ట్ పేజ్లో వచ్చిన కాలేజ్కి వెళ్ళి నీ టీసీలు నువ్వు రిటర్న్ తీసుకొని సెకండ్ పేజ్లో వచ్చిన దాంట్లో ఇవ్వాలి. ఎందుకంటే ఇట్లా కూడా కొంతమంది అడిగారు, అన్న నేను సబ్మిట్ చేసిన, జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్న, సెకండ్ పేజ్ పెట్టుకోవచ్చు అని. పెట్టుకోవచ్చు, నీ ఇష్టం. అది సెకండ్ పేజ్లో ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఒకటే పెట్టుకుంటావా, 2 పెట్టుకుంటావా, 10 పెట్టుకుంటావా, నీ ఇష్టం. సో సెకండ్ పేజ్లో మాత్రం నీకు ఇంట్రెస్ట్ ఉన్నవి పెట్టుకో. అలాట్మెంట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ పోతుంది. అండ్ ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు దానికంటే మంచి కాలేజే సెకండ్ పేజ్లో పెట్టుకోండి. ఫస్ట్ పేజ్లో మొత్తానికి సీట్ రాని వాళ్ళు, సెకండ్ పేజ్ కొత్త వస్తున్న వాళ్ళు చెప్పిన కదా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సెకండ్ పేజ్లో సీట్ అలాట్ కాకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. బికాస్ థర్డ్ పేజ్ ఇస్ ద ఫైనల్ పేజ్. అంతే, ఒక్క నిమిషం. సో అంతే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తా. హోప్ యూ డూ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు క్యాంపస్ స్టూడెంట్. సైనింగ్ ఆఫ్.